जो ताकत है वो मोदी नहीं है, 140 करोड़ देशवासी, हजारों साल की महान संस्कृति परंपरा, वो ही मेरा सामर्थ्य है। इसलिए मैं जहां भी जाता हूं, मोदी नहीं जाता, हजारों साल की वेद से विवेकानंद की महान परंपरा को 140 करोड़ लोग उनके सपनों को लेकर के, उनको आकांक्षाओं को लेकर के मैं निकलता हूँ। और इसलिए मैं दुनिया के किसी नेता को हाथ मिलाता हूँ ना, तो मोदी हाथ नहीं मिलाता, 140 करोड़ लोगों का हाथ है। तो सामर्थ्य मोदी का नहीं है, सामर्थ्य भारत का है। मैं जिस पार्टी से हूँ वहाँ लाखों समर्पित कार्यकर्ता हैं, सिर्फ और सिर्फ भारत माता का भला हो, देशवासियों का भला हो, उसके लिए जीने वाले, जिन्होंने राजनीति में कुछ नहीं पाया, न कुछ बने हैं, न कभी सत्ता के गलियारों में कभी आए हैं, ऐसे लाखों कार्यकर्ता हैं जो दिन रात काम करते हैं। दुनिया की सबसे बड़ी पॉलिटिकल पार्टी है वो, उस पार्टी का मैं मेंबर हूँ, मुझे गर्व है। और आयु भी मेरी पार्टी की बहुत छोटी है, फिर भी 3 लाख भारत माता की जय। डीकेआर नगर नायकत्व వర్ధిల్లాలి, डीकेआर नगर नायकत्व వర్ధిల్లాలి, नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి, नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి। भारत माता की जय, भारत माता की जय। కొనసాగిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం। बोलो भारत माता की जय, भारत माता की जय। बीजेपी जिंदाबाद।
ఓన్లీ ఉమ్మడి జిల్లాలో ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోవడం, మన కార్యకర్తలు ఈ 20 ఏళ్ళలో కూడా పార్టీ విడిచిపెట్టకుండా కరడుగట్టిన పార్టీవాదులుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పోలీస్ స్టేషన్లో కేసులైనా, కోర్టు చుట్టూ తిరిగినా కూడా జెండా నిడవకుండా, పట్టిన పట్టు నిడవకుండా 20 సంవత్సరాల తర్వాత మనం సింగిల్గా అరుణమ్మ గారిని గెలిపించుకున్నామంటే అది మనకు అందరికీ దక్కిన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అరుణమ్మ గారికి మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలకు, వివిధ మండల నాయకులకు, జిల్లా నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన గ్రామంలో గత 6 సంవత్సరాల నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఈరోజు మన గ్రామంలో జెండావిష్కరణ కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మన గ్రామంలో ఎంపీ గెలిచిన తర్వాత మన గ్రామంలో దాదాపుగా ఒక 3 లక్షల వరకు ఎస్టిమేషన్తో ఒక 3 చోట్ల హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలో మన ఎంపీ గారు గెలిచినందుకు. అలాగే ఎన్నో రోజుల నుండి మన బీజేపీ కార్యకర్తలు కష్టపడి చేస్తున్న ఫలితంగా ఈరోజు ఈ ఐమాక్స్ లైట్లు సాధించడం జరిగింది. అలాగే ఈ ఐమాక్స్ లైట్లకు సహకరించినందుకు మేడం గారికి, అలాగే లక్ష్మీకాంత్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు. జిల్లా నూతన అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి సోదరుడు సత్య యాదవ్ గారికి, అదేవిధంగా నరసింహోడన గారికి, తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా వేణు గారికి, సురేందర్ గౌడ్ గారికి, స్టేజ్ మీద ఉన్న అందరికీ, స్టేజ్ ముందర ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉన్నప్పటి కష్టాలు నెమరు వేసుకుంటే పిల్లలు తప్ప ఇక్కడ పెద్ద మనుషులు ఎవరు లేని పరిస్థితి అయినప్పటికీ, చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ మెజారిటీగా అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడైతే చాలా చిన్న పిల్లలే ఉన్నారు. ఇక్కడ పిల్లలు అయితే పిడుగుల్లాగా పనిచేసి కన్మనూరు లోపల ఎక్కువ మొత్తంలో బీజేపీకి ఓట్లు పడే విధంగా చూసినటువంటి సురేందర్ గౌడ్, అదేవిధంగా రాఘవేందర్ వాళ్ళ మిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత తరువాడ ముద్దుబిడ్డ మన ఎంపీ గారు అయినటువంటి డీకే అరుణమ్మ గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు పెద్దలందరికీ నమస్సులు. ప్రత్యేకంగా ఈరోజు విశేషం ఏంటంటే దాదాపు గత 2 సంవత్సరాలుగా సంవత్సరంన్నరగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టు మాది. ఒకవైపు ఉంటే ఒక బీజేపీ కార్యకర్తని ఆ 100 మందిని ఎదురుస్తాడనేది భారతీయ జనతా పార్టీలో ఉన్న చాలా కాలం నుంచి ఒక నానుడు ఉంది. బీజేపీ కార్యకర్తలు ఏ ఒక్క నాయకునికి భయపడరు. మీరు ఉస్కదండ చేయొచ్చు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద హామీలు ఇచ్చి మీరు ఈ గ్రామానికి నెరవేర్చినటువంటివి చాలా ఉన్నాయి. అవన్నీ ఈ కమ్మనూరు గ్రామస్తులకు మొత్తం తెలుసు. టీఆర్ఎస్ పార్టీలు ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీలు ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం చేయలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. బీజేపీ కార్యకర్తలే మీకు భవిష్యత్తు. బీజేపీ కార్యకర్తలే మీ కమ్మనూరు గ్రామస్తుల కోసం పోరాటం చేసేవాళ్ళు. ఈరోజు ఇండ్ల విషయంలో కూడా చాలా మందిని బీజేపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారు. మీరు బీజేపీ తిరిగితే మీకు ఇల్లు ఇయ్యం, లేకపోతే ఇంకొక రకమైన ఇయ్యమని చెప్పి. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇల్లు ఇవ్వడానికి మీరు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇల్లు రావాల్సిందే. దానికోసం బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఎవరికైనా ఇల్లు ఇవ్వకపోతే మీరందరూ, మహిళలందరూ ఊళ్ళోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులని, గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని చెప్పి వాళ్ళు వెంబడి మేము ఉంటామని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన కన్మనూరు గ్రామస్తులకు, వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్. జెండా ఆవిష్కరణ అలాగే లైట్ల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి పెద్దలు శ్రీమతి డీకే అరుణమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇదే పోయిన డిసెంబర్కి ఏమన్నారు, ఈ మీకు ఒక్క నెల ఆగురి మీకు 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఎవరికైనా 4000 పెన్షన్ వస్తున్నదా? ఎవరికైనా వస్తుందా? ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్న వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన 4000? ఎవరికైనా రుణమాఫీ జరిగిందా? ఎవరికైనా రైతు బంధు వస్తుందా? మరి ఇవెల్లా కూడా ఇవన్నీ దొంగ కాంగ్రెస్ రేపు మళ్ళీ ఏం మొక్కలు పెట్టుకొని కూడా మన ఇంట్లో పోటీ ఓటు అడగడానికి వస్తుంది. ఒక్కసారి మీరు అడగాలి. మీరు అన్నట్లనే చేసినాము, ఒక్క నెల ఆగితే మీకు పెన్షన్ వస్తుందండి. పెన్షన్ కానీ ఢిల్లీలో ఉన్న మోడీ గల్లీలో ఉన్నటువంటి మా వరకు కూడా ఈరోజు కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి ఒక్క రైతుకి ఈరోజు డబ్బులు అంటే అది నరేంద్ర మోడీ పుణ్యం అని తెలియజేసుకుంటున్నా. మీరు అందరు కూడా అడగాలి. 4000 పెన్షన్ ఇచ్చినాడే మా ఇంటి ముందరికి రా. దినమైంది, 7 రోజులు లెక్కేస్తే మాకు అందరు కూడా 60,000 రూపాయలు అవుతున్నవి. ఆ పాత 60,000 ఇచ్చి ఈ కొత్త 4,000 ఇచ్చినాడే మా వద్ద కోట్లు అడగనికి రమ్మని చెప్పాలి. మాకు రైతు బంధు చేసిన ఇప్పటివరకు ఆ డబ్బులు కూడా జమ చేసిన తర్వాతనే మా ఇంటి కోట్లు అడగనికి రా అని చెప్పాలి. ఇక్కడ మా స్కూల్లో
మన నరేంద్ర మోడీ ఫోటో పెట్టామని చెప్పాలి. అంగన్వాడీ కేంద్రాల్లో మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఫోటో పెట్టామని చెప్పాలి. ఎక్కడైతే పెట్టారో అక్కడ భారతీయ జనతా పార్టీలు మీరు కొట్లాడి పెట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలి, మీ ఎంట ఉండడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉంటాం. ఒక భారత ప్రధానిగా గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన పౌరుల పైన ఉంటుంది. కాబట్టి ప్రతి ఆఫీస్లో కూడా మోడీ ఫోటోలు మీరు బహుకరించండి. అలాగే వాళ్ళను కూడా పెట్టమని చెప్పండి. మన భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ కూడా మనం ఎల్లవేళలా ఉండవలసిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు ఏమి లేకున్నా కూడా సర్పంచ్ లేకున్నా మన వద్ద ఎవరు ఏం లేకున్నా కూడా మన ఎంపీ గారు మేడం గారు అడిగితేనే 2 లైట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి అన్న గారు కూడా ఎన్నోసార్లు అమ్మగారు చెప్పి చేయించడం జరిగింది. మరి ఈరోజు లైట్లు వేయాలన్నా ఏం వేయాలన్నా కూడా ఏది లేకున్నా కూడా మనం ఎక్కేసిందంటే ఎంపీ అమ్మ గారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబో రోజుల్లో ఎప్పటి కూడా ఇలాగే కన్మనూరుకి అండగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్మనూరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కన్మనూరు గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించుకొని అదేవిధంగా లైట్లను కూడా ప్రారంభించుకొని ఐమాక్స్ లైట్లను ప్రారంభించుకొని మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మరి పెద్దలు సీనియర్ నాయకులు నర్సన్ గౌడ్ గారు, మండల అధ్యక్షుడు వేణు గారు, మాజీ అధ్యక్షుడు భాస్కర్ గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, మాజీ మండలాధ్యక్షులు, మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు. కన్మనూరు గ్రామంలో ఉండు తల్లి ఏమొస్తుందని ఓటేసినావు చెప్పు. నువ్వు ఓటు ఎవరికి వేసినావు? అట్లా కాదు, నేను తప్పడుగుతలేను, మీ తప్పంటలేను, నేను తప్పంటలేను. ఎవరో ఏదో ఇస్తామంటే ఓటేసినా, ఇస్తారు కదా. 2500 రూపాయలు ఇస్తాం ఆడపిల్లలకి అంటే ఇచ్చినారు. ఆడపిల్ల పెళ్ళైతే 1,00,000 రూపాయలు తులం బంగారం అంటే ఓటేసినారు. 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామంటే ఓటేసినారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఓటేసినారు. 15 లక్షల రూపాయలు ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే ఓటేసినారు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారా ఎకరాకి? 12 కూలీలకు భూమి లేని వాళ్ళకి కూడా ఏం చెప్పిండు? 15,000 వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. 2,000 పెన్షన్ని 4,000 చేస్తామన్నారు. చెప్పిందా? ఆర్టీసీ బస్సు ఎక్కిస్తామన్నారు ఫ్రీ. ఆర్టీసీ బస్సు అయితే ఫ్రీ ఎక్కించినారు. మీ ఊళ్ళకి ఎన్నిసార్లు వస్తుంది బస్సు? ఎంతమంది పోతున్నారు రోజు బయటికి? అమ్మా వినండి, మూతల్ని వినండి, నేను చెప్తాను. ఈరోజు ఆర్టీసీ బస్సులో ఒకటి ఆడవాళ్ళని ఎక్కించి అంతా అయిపోయింది, ఇక మొత్తం ఇచ్చిన అన్నాడు. మీరు పింఛన్ అడగొద్దు, మీరు ఇల్లు అడగొద్దు, మీరు తులం బంగారం అడగొద్దు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు అడగొద్దు. డిగ్రీ చేసే పిల్లలు కాలేజీ పోయి ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు. కాలేజీ పోయి పిల్లలకి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తాను, అది కూడా ఇవ్వలే. అంటే ఆమె ఎక్కిస్తుంది వాళ్ళకి, ఆమె ఆ ప్రభుత్వాన్ని ఎక్కిస్తుంది, గెలిపించింది మీరు. వాళ్ళేమో ఈరోజు ఏమంటున్నారు? ఖజానాల పైసలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయి. నేనేమో ఇక్కడ లంకె బిందెలు, లోపల మంచి లంకె బిందెలు, బంగారు నాణాలు ఉన్న బిందెలు ఉన్నాయి అనుకున్నా. నేను వచ్చి చూస్తే లంకె బిందెలు ఉన్నాయి అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఖాళీ బిందెలు, లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చిన, ఖాళీ బిందెలు ఉన్నాయంటే ఏం లేవని చెప్తున్నాడు. అంటే ఇలా చెప్తే ఒక మాట విను, రాష్ట్ర ప్రభుత్వంలో పైసలు లేవు. నేను ఇక్కడ చాలా బంగారు బిందెలు ఉన్నావు అనుకొని వచ్చిన, ఇది చూస్తే ఖాళీ బిందెలు ఉన్నాయి, మీకు ఇంకా ఏం లేవు అంటున్నాడు. ఇలా నెలకు 2,500 ప్రతి ఒక్క ఆడపిల్లకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇస్తాడు. ఏ ఒక్కరికన్నా ఇచ్చినాడా? యా ఊళ్ళనైనా వచ్చినాయా? 2,000 పింఛను 4,000 రూపాయలు యా ఊళ్ళనైనా ఒక్కరికన్నా అయిందా? పింఛన్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వచ్చినాయా? ఎప్పటి నుంచో తిరుగుతున్నారు, కాలాగి పోయేటట్లా. మరి వాళ్ళకు కూడా ఎంత దాకా పింఛన్ రాలే. మొగుళ్ళు చనిపోయిన వాళ్ళకు కూడా పింఛన్ రాలే. ఎప్పటి నుంచో మొగుళ్ళు చనిపోయిన వాళ్ళకు కూడా ఇప్పటిదాకా పింఛన్ రాలే. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం మీద 4 నెలలు అయింది. 16 నెలలు అయిపోయింది వాళ్ళు వచ్చి కూడా మళ్ళా అధికారంలోకి వచ్చి.
ఇవాళ ఇన్ని నెలలైనా ఇంత అయినా కూడా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన మాటలు ఏవి కూడా చెప్తున్నా. పంచాయత్ సెక్రటరీ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంపీడీఓ కానీ అర్హులైన వాళ్ళు ఎవరైనా ఇల్లు లేకుండా మిగిలితే దానికి బాధ్యులు మీరే. ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇల్లు రాయాలి, వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేపియాలి. వాళ్ళకి శాంక్షన్ చేపించకుండా పైన బాధ్యత మన పార్టీ కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ ఇంట్లోకి ఇచ్చే పైసలు కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చే పైసలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం కూడా పేదవాళ్ళకు ఆ ఇల్లు అందించడానికి మనం అందరం కూడా దాని ముందర ఉండి ఏ ఒక్కరికి కూడా పేదవాళ్లకు నష్టం జరగకుండా వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా చేయండి. ఎక్కడైనా అట్లా రాలేదు పలానా వాళ్ళని పెట్టలేరు అంటే నా దృష్టిని తీసుకురండి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పించడం విధంగా కలెక్టర్తో మాట్లాడి శాంక్షన్ చేపిస్తా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వచ్చినప్పటి నుంచి కూడా ఫ్రీ బియ్యం ఇచ్చిండు నరేంద్ర మోదీ గారు. అంతకుముందు కూడా బియ్యానికి ఇచ్చే పైసలు మీరు ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మిగతావన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది అన్నాడు కూడా. ఆ ₹1 కూడా పేదలతో తీసుకోవచ్చు, మొత్తం ఫ్రీగా ఇస్తాను ఫ్రీ ఇచ్చిండు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చే 5 ఏళ్ల వరకు కూడా ఫ్రీగా ఇస్తా అని చెప్పిండు నరేంద్ర మోదీ గారు. ఈరోజు వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు లావు బియ్యం ఇస్తాం, మేము సన్న బియ్యం ఇస్తాం. నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకే ఏదైతే రేషన్ బియ్యం పేదవాళ్ళకి అందిస్తామో ఆ బియ్యాన్ని సేకరించే బాధ్యత రాష్ట్రాలకే ఇస్తుంది. ఆ పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఏ బియ్యం ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఏ బియ్యం తింటారో ఆ బియ్యం ఇస్తారు. వాళ్ళు చేయాల్సిన బాధ్యత చేయకుండా నరేంద్ర మోదీ మీద విషం కక్కరింకా చూస్తాం. నరేంద్ర మోదీ మీద విషం కక్కి వీళ్ళని వ్యతిరేకం చేయాలని నరేంద్ర మోదీ కానీ చూస్తాం. ఇలా నరేంద్ర మోదీ ప్రభుత్వమే లేదు, గ్రామాలలో లేదు. సర్పంచులు ఎంతో మంది సర్పంచులు ఎన్నికైతే సర్పంచులు పార్టీ నుంచి ఎన్నిక కాదు, వాళ్ళ పార్టీ గుర్తుంటలేదు. వాళ్ళు సర్పంచుల ఊర్లో మంది ప్రజలంతా కలిసి ఎవరు బాగా పనిచేస్తారంటే సర్పంచ్ని గెలిపిస్తారు. ఆ సర్పంచులంతా కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ఇలా ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు అధికారంలో లేకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోదీ గారు ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం నిధులు డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు సర్పంచ్ల అకౌంట్లోనే వేసే విధంగా నరేంద్ర మోదీ గారు చేసిండు కేంద్ర ప్రభుత్వం ద్వారా. వీళ్ళు ఏమంటున్నారు, మేము ఇస్తున్నాం వాళ్ళు ఇంతకెళ్ళి ఇస్తున్నారు. అయినా మరి ఇలా వీళ్ళందరూ ఇస్తున్నారు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది ప్రజలకు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది ప్రజలకి? ఈరోజు ప్రజలనంతా కూడా తప్పుదో బట్టి అని ప్రజల లోపల లేనటువంటి విషయాన్ని నింపనికే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతున్నారు. వాస్తవాలు అనేటివి దేశమంతా ఒకటే లక్కుంటుంది. మనం అందరం భారతదేశంలో ఉన్నాం, అన్ని రాష్ట్రాల్లో ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి రోడ్లు కానీ, రైలు మార్గాలు కానీ, గ్రామ పంచాయతీ నిధులు కానీ, అదేవిధంగా అనేక పథకాలకు ఈరోజు బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు కానీ, తక్కువ వడ్డీకి రైతులకు రుణమే కానీ, తక్కువ వడ్డీకి మహిళా సంఘాలకు రుణమే కానీ, ముద్రా లోన్ల కింద లోన్లే కానీ, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఈడ ప్రభుత్వం లేదు, కేంద్రం నుంచి ఇచ్చేటటువంటి ఏ పథకాలైనా మీకు తెచ్చియాలి, మీకు అందియాలంటే ఈడ ఉన్న అధికారులు సహకరించాలి. ఈడ ఉన్న అధికారులు ఏం చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళు చెప్పినట్లే వింటాం, మేము వాళ్ళు చెప్పినట్లే చేస్తాము, వాళ్ళు చెప్తే చేస్తామనేటటువంటి విధంగా ఉంది. ఇది ఏ పథకమైనా పేద ప్రజలు వేసి కొద్దిగా అంతే, మీరు కొద్దిగా ఇష్టం జరిగితే ఫోటో తీసుకుని వస్తాయి. వేసి కొద్ది ఇష్టం ఉంటే ఫోటో ఫోటో అలాగే సాలే నాని, సాలే వెంకటయ్య గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. సాలే నాని, సాలే వెంకటయ్య.
నాని సిద్ధు నాకు సిద్ధు అలాగే ఇప్పుడు అలాగే అమ్మగారిని కన్మనూరు పట్టణ బీజేపీ శాఖ కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. కన్మనూరు బీజేపీ శాఖ కార్యకర్తలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మేడంతో ఏ మనిషి ఎనికి జరగాలి కెమెరా తీసుకున్నా 29:30 ఫోటో వీడియో ఫంక్షన్ హాల్లో పులి భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం.